నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇద్దరి మధ్య కాసేపు కొనసాగిన ఆత్మీయ సంభాషణ. గాలి వార్తల ఆధారంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేయడం దారుణం. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. కేంద్రం నిధుల కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని లాంజ్లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇద్దరు ప్రముఖులు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు సీబీఐ సిట్ నివేదిక సాక్షిగా పచ్చి అబద్దాలను తేలినా ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారిని బజారుకు ఇచ్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాలి వార్తల ఆధారంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. కేవలం జగన్పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం దేశ చరిత్రలోనే అత్యంత దారుణమని విమర్శించారు. ప్రతిరోజు నెలల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రత, లడ్డూ ప్రసాదానికి ఉండబడిన పవిత్రత గురించి మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంది. మాకు మనసుకు నొప్పిగానే ఉంది. కానీ తప్పలే. ఎందుకంటే మేము కొట్లాడుతానేది చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతున్నామని చెప్పేదానికంటే అబద్ధాల కోరుతో కొట్లాడుతున్నాం. అసలు చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తేనే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఆయన హృదయంలో దాగి ఉన్నంత కపటం అంతా కనిపిస్తుంది ఆయన ముఖంలో. అంతటి అబద్ధాల కోరుతో మేము యుద్ధం చేసేటప్పుడు ప్రతిరోజు చెప్పకపోతే కనుక ఆయన అబద్ధం దేశమంతా ప్రపంచమంతా తిరిగి వస్తుంది. నేను చెప్పే నిజం మరుగున పడిపోతుంది. ఇది దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా పదే పదే భక్తుల యొక్క మనోభావాలను గెలిపించే దానికోసం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే దానికోసం మా వంతు ధర్మంగా, ఒక భక్తునిగా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము పదే సాక్ష్యాలతో, ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి దీనికి బీజము, ఆజ్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదానికోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బజారుకి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు. గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదానికోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది, స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏమైతే
లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పే సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించిన ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు ధరించిపోయారు. ఓం దత్తరవరేణ్యం భక్తో దేవప్రదేవేన ప్రచోదయాత్ సత్తం దత్తేన నమస్కారం కదరీపద రాజకేంద్రం సమర్పయామి ఇదే ఓం ప్రణాయ స్వాహా ప్రణాయ స్వాహా నై కాదు నిర్జేది స్వాహా ప్రణాయ స్వాహా సమర్పయామి. తాంబూలం, ఆ తాంబూలం చేసి నమస్కారం చేసుకోండి. భోగి బల జపూరి నాగ బలేదలేదం పుట్టాజన్మాయకం తాంబూలం ప్రదే కృష్ణదాం తాంబూలం సమర్పయామి. వేదాహనుతి నారామి హృదినారామి హృదినారామి హృదయాని నారామి హరినారామి పౌష్టినారామి ధ్వనినారామి మహిమారామి ఆవాహనుగల్యామి ప్రదత్తుత పట్టాదం ప్రదష్టపదయ విద్యాయ ప్రదమేవ గురురావిష్టాయ ఏతోరుకం నిర్కం గోపాలాభ్య భోగన్మాధారేంద్ర పురామి కన్నో దేవ విష్టావందే శ్రీరామచంద్ర ఆజ్ఞానుక్యామి ఆభోష్టవస్తాన భోజిదాతన హేరణాజిపదే ఉదయ మాత్ర రత్నారగమచక్ర ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ నివాసాయ నమః, ఓం లక్ష్మీపతయ నమః, ఓం రామాయ నమః, విద్యాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం పరమయ నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీహరియ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవక్షవక్షసే నమః, ఓం సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం జ్యోతిషే నమః. అందరూ కూడా ఏకగంటతో చెప్పాలి. శ్రీ వెంకటేశ గోవింద, గోవాహన శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వర గోపీమూర్తి, నర్సాపురం రూరల్ సీఐ దుర్గా ప్రసాదులు పాల్గొని మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో దొరికితే 6 నెలల జైలు శిక్ష పడుతుందని, ఎవరూ కూడా డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని సూచించారు. మా తమ్ముడు ఎవరో ఉన్నాడు అక్కడ, అలానా అతనికి చాక్లెట్ ఇయ్యి అని చెప్పి ఇంకో కుర్రోడికి ఇచ్చి పంపిస్తాడు అనమాట. వీడు నిజమేనేమనుకుని వీడు తీసుకొచ్చి ఆ కుర్రోడికి ఇస్తాడు చాక్లెట్. వాడు ఎవరో వచ్చారో ఫోన్ చాక్లెటే కదని చెప్పి వాడు నోట్లో పెట్టుకుంటాడు. ఆ నోట్లో పెట్టుకున్న తర్వాత ఈ గంజాయి టెట్రాహైడ్రా క్యానాబినాయిడ్ అనే కెమికల్ ఉంటుంది దాంట్లో. మన నోట్లో పెట్టుకున్న వెంటనే కొన్ని ఉత్ప్రేరకాలు ఉత్పత్తి చేస్తుంది. అది ఆ ఉత్ప్రేరకాలు ఉత్పత్తి అయిన వెంటనే మన శరీరం మొత్తం ఉత్తేజపడుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, గాల్లో తేలినట్టు ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇది మంచోడే మనిషి. బట్ హత్య చేయడానికి కారణం ఏమైంది? ఇటువంటి గంజాయి వాడు సేకరించడం వల్ల వాడు అంతకుడుగా మారిపోయాడు. అంతకుడుగా మారిన తర్వాత పరిస్థితి ఏంటి?
ఇందాక చేసే సారాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసు భాషలోనే చెప్పారు కదా ఏమవుతుంది అన్నది. మనకు చాలా కఠినమైనటువంటి చట్టం ఉంది మనకి. అది ఇందాక సార్ చెప్పారు కదా, వాళ్ళ కాంప్రమైజ్ అయిపోతే ఏదైనా అవుతుంది తప్ప కాంప్రమైజ్ కాకపోతే మాత్రం సివియర్ గానే శిక్ష పడుతుంది అనేది చాలా మేడం గారు చెప్పినట్టు మోమనేశ్వర గారు ఈజీగా దొరికేది గంజా, వెరీ ఈజీలీ అవైలబుల్. నాకు తెలిసి మీరు చాలా మంది పొరవాళ్ళకి ఐడియా కూడా ఉండొచ్చు ఎక్కడ దొరుకుతుంది ఎలాగని. సో వెళ్ళమాకండి. మోరోవర్ టెల్ మన యాంటీ డ్రగ్స్ లా ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంటుంది. మైనర్ గర్ల్ని నిర్వహించాడు దాంట్లో కూడా బెయిల్ రా తొందరగా, మోస్ట్ ఆఫ్ ద పోక్సో కేసెస్ మాకు ఏంటంటే కోర్టులో కాంప్రమైజ్ అయిపోతారు కాబట్టి ఆడ శిక్ష పడదు. ఒకవేళ కంప్లైంట్ కంటెస్ట్ చేస్తే మాత్రం అందరూ 100% శిక్ష పడుతుంది. ఇఫ్ ద కంప్లైంట్ కంటెస్ట్ అంటే మీకు తెలియదు, జస్ట్ లేఅవుట్స్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతాయి, విట్నెస్ సైడ్ నుంచి వాళ్ళు హాస్టైల్ అయిపోతారు కోర్టులో. సో కేసు కొట్టేస్తారు ఆ రకంగా తప్ప. అదర్వైజ్ ద కంప్లైంట్ కోసం కంటెస్టింగ్ కేసు కంటెస్ట్ చేస్తే మాత్రం 10 years లోపల వెళ్ళిపోతారు. 10 సంవత్సరాలు. సో మనశ్శాంతి ఉండడం, పేరెంట్స్ ఆశతో పంపిస్తారు మిమ్మల్ని, వద్దు. ఏమమ్మా పరంగా మీకు మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఎమ్మెల్సీ గారు ఆయన చెప్తారు. అంటే ఒక ఎలక్టెడ్ మెంబర్స్ నిజాయితీగా ఒక అసెంబ్లీకి వెళ్తే, రాజ్యసభ కానీ లోక్సభ కానీ అసెంబ్లీ కానీ వీటికి వెళ్తే వాళ్ళు ఎంత అంటే మనం రేపొద్దున్న భవిష్యత్తులో ఒక నిజాయితీగా వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఏ సమస్యనైనా అడిగే కెపాసిటీ వస్తుంది. సో అలా కాకుండా మనం మామూలుగా ఈ పార్టీ పరంగా ఎలా ఉన్నా పర్లేదు అనుకుని ఎలక్ట్ చేసుకుంటే వాళ్ళు మాత్రం మన తరపున ప్రజల తరపున కానీ ఏం కానీ ఎవరు అడగలేదు. మీరు ఏం చేస్తారంటే వన్స్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మీలో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, కానీ అది మీరు ఆ పక్కన నవ్వుకుంటారో మీరు పక్కన నవ్వుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో కానీ చాలా మంది 4 years లో కూడా మెల్లమెల్లగా మీ ఫస్ట్ ఇయర్ కొంత మాట్లాడగలరు, సెకండ్ ఇయర్ వచ్చేది మెల్లమెల్లగా స్లో అయిపోయి 4th year వచ్చేటప్పటికి మీరు అసలు నిలబడి ఒక క్వశ్చన్ అడగలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. మనందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం మనం ఇలా తెలుసుకుంటామన్నా చెప్పండి, కనీసం తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలుసుకుంటారంటే తెలుసుకుంటామని చెప్పండి. తెలుసుకుంటారా లేదా? అలాగే వాళ్ళు చెప్పే మెసేజ్ ని బాగా ఫాలో అయ్యి మీరు సే నో టు డ్రగ్స్, ఇట్స్ ఏ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మన సొంతంగా అంటే తెలుసా, మన బస్సు ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లమ్స్ గురించి క్యాంపస్ లో కానీ ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? మనకు ఒక డిసిప్లిన్ కమిటీ ఉంది తెలుసు కదా, ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? చేశారా? ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని మంది అంతే కదా. ఆ ర్యాగింగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? అది కూడా తెలియదు. స్టార్ట్ అయింది నాకులాగా సన్నంగా ఉన్నావు అనుకో, ఏ సన్నంగా ఉన్నామని సరదాగా టీచ్ చేసేవారు, లావుగా ఉన్నామని టైప్ చేస్తారు. అలా స్టార్ట్ అయింది. తర్వాత కొత్త బుద్ధులకి విరుదలలో వేస్తుంది, అదే ర్యాగింగ్ అయింది. ఈ ర్యాగింగ్ ఇవ్వడానికి చాలా మంది బలయ్యారు. బలైన వాడు ఒకడైతే ఆ కేసులో ఎక్కి చాలా మంది బలయ్యారు. అంతేనా? అవునా కదా? ఏమీ తెలియదు మనకి. ఏదో వస్తున్నాం, పేరెంట్స్ ఫీజు కట్టేస్తున్నారు, ఎగ్జామ్స్ రాసేస్తాం, ఏదో జాబ్ వచ్చేస్తుంది, ఇవ్వటం అంతే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.